కడియం ఈ పేరు వినగానే పూల మొక్కలతో నిండిపోయిన నర్సరీలే గుర్తొస్తాయి. ఆ పూల నుంచి వచ్చేవి కమ్మని సువాసనల మధ్య నుంచి ఘాటుగా గంజాయి కూడా గుప్పమంటోంది. ఇప్పుడు నర్సరీల మాటున గంజాయి రవాణా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యువత మత్తుకు బానిసలైపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం అంటే పూల పరిమళాలకు, నర్సరీల అందాలకు పెట్టింది పేరు. అయితే ఇప్పుడు అదే పూల కడియంలో గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. పూల సువాసనల మధ్య గంజాయి వాసన వ్యాపిస్తోంది. ఇటీవల కడియం మండలంలోని కొన్ని గ్రామాల్లో యువత గంజాయి మత్తులో గొడవలకు దిగడం, దాడులకు పాల్పడడం, చిన్న చిన్న వివాదాలు హింసాత్మకంగా మారడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. 2024 అక్టోబర్లో ఓ మహిళను గంజాయి ముఠా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డమే కాకుండా సజీవ దహనం చేసింది. ఈ కేసులో 5గురికి కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. కొందరు వ్యక్తులు స్థానిక యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గంజాయిని సిగరెట్ల రూపంలో కూడా అమ్ముతున్నారు. తక్కువ టైంలో దండిగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో కొందరు గంజాయి దందాలోకి దిగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి కడియం పరిసరాల్లో విక్రయిస్తున్నారు. చిన్న చిన్న నర్సరీలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు, బంజరు భూములను అడ్డాగా మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కడియపు సావరం, మాధవరాయుడుపాలెం, జేగురుపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న సుమారు 92 ఎకరాల భూమి ప్రస్తుతం కోర్టు వివాదాల్లో ఉంది. జనసంచారం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో యువకుల రాకపోకలు అధికంగా ఉంటున్నాయని స్థానికులు చెప్తున్నారు. సాయంత్రం తర్వాత ఈ ప్రాంతం యువత సమావేశాలకు కేంద్రంగా మారుతోందని, మద్యపానంతో పాటు మత్తు పదార్థాల వినియోగం కూడా జరుగుతోందని గ్రామస్తులు చెప్తున్నారు. తరచూ అక్కడ గొడవలు, ఘర్షణలు చోటు చేసుకోవడం ప్రజల్లో అనుమానాలకు కారణమవుతోంది. ఇటీవల మండలంలో చోటు చేసుకుంటున్న కొట్లాటలు, ఘర్షణల వెనుక గంజాయి మత్తు ప్రధాన కారణమనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మత్తు ప్రభావంతో యువత నియంత్రణ కోల్పోయి ఘర్షణలకు దిగుతున్నారని, కొన్నిసార్లు తీవ్ర గాయాలైనా స్పృహలోకి రాని పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కడియం నర్సరీ మొక్కల చాటున ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. మొక్కల మధ్యలో గంజాయి పెట్టి తరలించడం, పూలకుండీల లోపల గంజాయి దాచి పైన మట్టి వేసి తరలించిన సమయంలో పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసిన ఘటనలున్నాయి. 2017 నుంచి 2025 వరకు కడియం మండలంలో గంజాయికి సంబంధించి 9 కేసులు నమోదు కాగా 32 మందిని అరెస్ట్ చేశారు. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 92 ఎకరాల బంజరు భూమి, మద్యం దుకాణాల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ, మాదక ద్రవ్యాల నిరోధక విభాగం, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ కార్యకలాపాలను అరికట్టాలని కోరుతున్నారు.